அப்புறமா போனா சேலம் போயிருக்காரு அங்கே இல்லைம்மா அப்படியே இவ்வளோ கொண்டாந்துருக்குறோம். எங்களுக்கு கொஞ்சம் அமௌண்ட் அங்கே கலெக்ட் பண்ணி ஊரில் கொஞ்சம் போய் உறவு போடலாங்களா? இதுக்கு மேலே இருக்கிறது ஐயருங்கிட்ட சொல்லியிருக்குல்ல, அவங்க லிஸ்ட்டு கொடுத்துருக்காங்க இவ்வளோ பண்ணி ரேட்டுக்கு. ஐயருக்கு இவங்க இருக்கிற செலவு இருக்குது. எவ்வளோ ஐயர் மொத்தம் அவங்களுக்கு கான்ட்ராக்ட் 1,00,000 இருக்குது. கல்சம் எல்லாம் இது கல்சம் ப்ளஸ் அவங்க வர போகிற இதுவே சார்ஜஸ்ஸு மொத்தம். நம்ம ஒன்று ஃப்ளவர் டெக்கரேஷனு இதுவும் ஒன்று பண்ணிக்கணும். இது வேணுக்குள்ள நம்ம அலங்காரம் இருக்குது. இப்படி தாலி கேட்டாக்கா தாலி கொடுக்குறாங்க. அவங்க சேரியாக தான் அவங்க கொடுத்தாங்க சொல்லிக்கிறாங்க. இன்னும் இருக்கு நம்ம செலவு எவ்வளோ செலவு மொத்தம் எவ்வளோ பண்ணிடுவாங்க. சரிங்க. பயிரும் வந்து சொன்னீங்க. நான் பூவெல்லாம் இருக்குது இல்லையா? பூ கூட அவங்க தராங்களா? இப்போ என் மூலியமாக நான் என்ன பண்ணணும்? நீங்கள் இது சொன்னோம் ஐயருங்களுக்கு இருக்குது. இன்னும் சீரியல் செட்டில் நாங்கள் பார்த்துட்டோம். பயிரும் கொடுக்க சொல்கிறீங்களா? செலவு சொல்லியிருக்காங்க 15 லாபம்ட்டு. நாங்கள் வந்து அதுக்கு 1,00,000 ரூபாய் ஆகுது இல்லையா? நான் கொடுத்தோம்னா தான் நீங்கள் பார்த்துக்கோங்க. அவ்வளோதானே, வேறு எதுனா இருக்கா? அவ்வளோ வாங்கிக்கணும். வாங்கி தராங்களா? வாங்கி தட்டுறேன். ஐயர் சொல்லிக்கிறது அது இல்லை. பூர்ண கும்பம் கலசனை சொல்லிக்கிறது மேலே இருக்காது சொல்லல. கும்பாசையம் தானே பண்ணுறீங்க? ஒன்று బైరెడ్డిపల్లి మండలము బైరెడ్డిపల్లి పంచాయతీ బరిమాంచేను గ్రామము. మా ఊరు వారంతా కలిసి మా గ్రామంలో గుడి కడుతున్నాము. అందుకు ఆలయ అభివృద్ధి కోసం అన్నగారిని కలిసినాము. సరే అన్నగారు కూడా సరే నేను వచ్చి అక్కడ చూసి నా సాయం చేస్తానని చెప్పినారు. ఈరోజు అన్నగారు గుడి వద్దకు రావడం జరిగింది. వచ్చి చూశారు, చూసి మాకు సాయం చేస్తామని చెప్పినారు అన్నగారు కూడా. అంతా మాకు గ్రామస్తులందరూ చాలా సంతోషపరుస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూడా. మండలానికి మనం ఈరోజు వచ్చినాము. దాదాపు వచ్చి 3 రోజులు అయింది. ఇక్కడ మేము గుడి కట్టినాం. సమయం కుంభాభిషేకం చేయాలా, ఏదో మీ వల్ల అయిన సాయం చేయండి అని చెప్పేసి మరిమాన గ్రామస్తులు వచ్చినారు. మాకు కూడా చాలా సంతోషమైంది. అమ్మవారి గుడి కదా, అంటే ఇక్కడ చూసే సందులు ఎంతో దూరం నుంచి వాళ్ళు మనల్ని ఎదుర్కొని వచ్చినారంటే గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉంది అనేసి మనం అనుకున్నాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మెయిన్లో ఉండేది వేరే, కానీ ఈ పల్లెటూరులో లాస్ట్ ఇది. ఈ ఊరు నుంచి మనల్ని ఎదుర్కొని వచ్చినారంటే మన పేరు ఇంతవరకు మనం చేసిండే సేవలు కానీ మనం చేసే ప్రతి ఒక్క కార్యం కానీ వాళ్ళు దాన్ని ఫాలో చేసిండారు. మాకు సంతోషమైంది. మాకు వాళ్ళు ఎదుర్కొని వచ్చిన దానికి ఇక్కడ గుడి ఉండేది, కుంభాభిషేకం జరిగే విషయం మనకి తెలియదు. ఆ గ్రామస్తుల వల్ల మనకి కూడా అది అందింది. మనకి కూడా ఇక్కడ వచ్చిన వెంటనే చాలా సంతోషంగా ఉంది. చాలా మారియమ్మ గుడి చాలా అద్భుతంగా కట్టిండారు కూడా, చాలా బాగుంది. ఇప్పుడు 23, 24 అమ్మవారి కుంభాభిషేకం ఉంది. 24కి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే బైరెడ్డిపల్లి మండలం కానీ ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కుంభాభిషేకాన్ని కలుసుకొని వాళ్ళు కుంభాభిషేకం అంటే దాదాపు 1,00,000 గుడి ఉండింది అనుకోండి, 1,10,000 గుడికే కుంభాభిషేకం జరుగుతుంది. ఆ కుంభాభిషేకం 7 ఏళ్ళకి చేసేవాళ్ళు ఉంటారు, 14 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉంటారు, 21 సంవత్సరాలకు చేసేవాళ్ళు కూడా ఉంటారు.
ఆ కుంభాభిషేకం విశేషం ఏమంటే కుంభాభిషేకానికి వచ్చి కలుసుకుంటే వాళ్ళకి ఎటువంటి పెళ్లి కాని వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉంటేనే కానీ వాళ్ళకి కుంభాభిషేకానికి వచ్చి కలుసుకుంటే అవి ఏ చోటు లేకుండా అమ్మవార్లు కానీ దేవదేవతలు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకి సాయపడి తోడుగా ఉంటారనేసి మనము పురాణకాల దీంట్లో ఉండాది. అందువల్ల కుంభాభిషేకానికి ప్రతి ఒక్కరు వచ్చి కలుసుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లా ఈ గ్రామస్తులు మనకి కూడా ఈ కుంభాభిషేకానికి సాయం అడిగినారు. ఖచ్చితంగా వాళ్ళు అడిగిన సాయం కూడా చేసి అమ్మవారి ఆశీర్వాదం నేను కూడా మనస్ఫూర్తిగా తీసుకుంటాననేసి మాటిస్తాను.